మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మహోన్నతుడు, మహాగణుడు, మృతులను సహితం సజీవులుగా చేసే మన తండ్రి ఈ రాత్రి సమయమందు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఎందరికో లేని ఈ నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు మృతులను సహితం సజీవులుగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు. మనం చదువుకున్న ఈ వాగ్దానం హిజ్కియా గారు వ్రాసిన స్తుతి కీర్తనలోనిది. హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెహోవా దేవుడు తన మాట చొప్పున యెషయాను పంపించి, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పగానే హిజ్కియా గోడవైపు తిరిగి, గోడవైపే ఎందుకు తిరగవలసి వచ్చింది అని అంటే, ఇంట్లో చాలామంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు, కుటుంబం ఉంది, చాలామంది ఉన్నారు. వారి వైపు ఎవ్వరి వైపు చూడకుండా తనను రక్షించే దేవుని వైపే ఆయన చూస్తూ ప్రార్థన చేశాడు. ఏమనంటే, తండ్రి, నేను ఎంత యథార్థంగా నీ ఎదుట నేను ప్రవర్తించానో నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించగానే మరలా తండ్రి అయిన దేవుడు యెషయాను వెనక్కి పంపించి హిజ్కియాకు చెప్పిన మాట, నీ ఆయుష్ కాలమును నేను 15 సంవత్సరాలు పెంచాను, నీ ఆరోగ్యమును బాగు చేశాను, సంతానం లేని నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పగానే ఎంతో సంతోషించిన హిజ్కియా దేవుని మందిరానికి వెళ్తూ వ్రాసిన స్తుతి కీర్తన ఈ యెషయా గ్రంథము 38వ అధ్యాయం. సజీవులు సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతిస్తారు. మృతతుల్యుడైన నన్ను నీవు సజీవు లెక్కలో లెక్కించి నన్ను సజీవుడిగా చేసి ఈ దినాన నీ ఆలయానికి రప్పిస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభువా అని తన హృదయాంతరంగాల్లో నుండి దేవుణ్ణి మహిమపరుస్తూ హిజ్కియా గారు ఈ స్తోత్ర కీర్తన పాడారు. ఈ దినాన మనం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే మనకంటే జ్ఞానులు, అర్ధబలం ఉన్నవారు, అంగబలం ఉన్నవారు, అన్ని రకాల బలాలు ఉన్న వారందరూ నిద్రించి ఉండగా మనల్ని ఆయన సజీవ లెక్కలో లెక్కించి ఆయనను స్తుతించడానికి అవకాశం ఇచ్చిన దేవుడు. నువ్వు బ్రతికున్నావు అని అంటే ఈ దినాన్న దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయటానికే. నీ పరిస్థితులు ఎక్కడ మృతతుల్యమైపోయినాయో, నీ ఆరోగ్యం పాడైపోయిందో, నీ ఆర్థిక పరిస్థితి పాడైపోయిందో, నీ కుటుంబ స్థితిగతులు అస్తవ్యస్తమైపోయాయో, దేవా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి వైపు నీ చేతులెత్తి మొర్రపెట్టగానే ఆ తండ్రి అయిన దేవుని యొక్క కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన నిన్ను సజీవ లెక్కలో లెక్కిస్తారు. పాడైపోయిన ప్రతి దానిని బాగు చేసి ఆయన నిన్ను సజీవ లెక్కలో లెక్కిస్తారు. ఇది శరీర సంబంధమైంది. అలాగే ఆత్మ సంబంధమైన సజీవులుగా మనం ఉండాలంటే ఒకప్పుడు మనం పాపులం, పాపపు బురదలో ఉన్నవారం. మనల్ని రక్షించడానికి ఆయన తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి రిక్తుడయ్యేంత వరకు తన్ను తాను తగ్గించుకొని మన కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మన పాపమును తొలగించి పరిశుద్ధతలోనికి నడిపించి ఆత్మీయ జీవితంలో సజీవులుగా చేసిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు శారీరకంగా సజీవంగా ఉండి మేలులు పొందుతున్నావు, అలాగే ఆత్మీయంగా కూడా సజీవంగా చేసి నిన్ను తనతో పాటు రాజ్యమేలడానికి సజీవ లెక్కలో లెక్కించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే హిజ్కియా అంటారు కదా, నేను సజీవుడనై యెహోవాను స్తుతిస్తాను. అంతేకాదు యెహోవా నన్ను రక్షించువాడని హిజ్కియా అంటాడు. మన దేవుడు మనల్ని రక్షిస్తాడు ప్రతి పరిస్థితిలో నుండి. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం, ఆత్మీయతలో సజీవుడిగా ఉన్నంత వరకు నీ పరిస్థితులన్నిటినీ కూడా చక్కదిద్దే గొప్ప దేవుడు. కగావా అనే గొప్ప సేవకుడు
అనేక రకాల వ్యాధులతో బాధపడుతుండేవాడు. ఆయన ఏమనేవారంటే మ్యూజియం ఆఫ్ డిసీజెస్. ఆయనకు లేని రోగాలంటూ లేవు. తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చూపించుకుంటే, టెస్ట్ చేయించుకుంటే, ఆ డాక్టర్ గారు అన్నారు, కగావా, ఇంకొక 3 నెలలు మాత్రమే నువ్వు బ్రతుకుతావు, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని ఆ దైవజనుడికి చెప్తే, ఆ 3 నెలల్లో ఇంకా విస్తృతంగా సేవ చేశాడు. ఒకానొక నాడు ఈ 3 నెలల లోపల డాక్టర్ గారు చూసి, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి కగావా, నిన్ను విశ్రాంతి తీసుకోమంటే నువ్వు మరెక్కువగా సేవ చేస్తున్నావు అని అంటే, నేను ఇంతే అనుకుని ఆయన సేవ చేయటం ప్రారంభించాడు. 33 సంవత్సరాలైనా ఆయన బ్రతికే ఉన్నాడు. 3 సంవత్సరాల లోపే తనకు వైద్యం చేసిన డాక్టర్ గారు, వైద్యుడు ప్రభువునందు నిద్రించాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, నీ ప్రయాస అంతా ఆయన మీద వేస్తే, నిన్ను రక్షించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన నమ్ముకో, ఆయన మీద ఆధారపడు, నిన్ను సజీవుడిగా చేస్తాడు, నిన్ను స్తుతించేవాడిగా చేస్తాడు, నిన్ను రక్షించుకొని నీ వలన ఆయన మహిమ పొందుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ ఏ పరిస్థితుల్లో, ఏ ఏ స్థితిగతుల్లో నువ్వు పాడైపోయి ఉన్నావో యేసయ్య వైపు చూడు. తప్పక ఆయన నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకారకంగా చేస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నాయన సజీవులే కదా ప్రభువా, నిన్ను స్తుతిస్తారు. ఈ వాగ్దానం స్వతంత్రించుకున్న ప్రతి ఒక్కరిని వారి పరిస్థితులన్నిటిలోనూ ప్రభువా వారిని సజీవులుగా చేసి, మీరు వారిని రక్షించి వారిని ఆశీర్వదించి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు చేసినందుకే స్తోత్రం చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.